నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్. వెల్కమ్ టు ది పొలిటికల్ పాయింట్ తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈ రోజు అంటే గత 2 రోజులుగా తెలంగాణలో ఒక పెద్ద దుమారం మొదలైంది. అదేమిటంటే హిట్లర్ దుమారం అనుకోవచ్చు. ఒక 3 రోజుల కిందట బెంగళూరులో ఒక ప్రముఖ మీడియా సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కబ్జాలను, ఆక్రమణలను, ముఖ్యంగా జల వనరులను ఆక్రమించి చేసిన నిర్మాణాలను తొలగించడానికి హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ హైడ్రా అనే వ్యవస్థ ఏర్పాటు ఎలా అయిందంటే హిట్లర్ స్ఫూర్తితో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆ హిట్లర్ స్ఫూర్తి అన్న పదం రేవంత్ వాడటమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారానికి దారితీసింది. నిజానికి హిట్లర్కు హైడ్రాకు ఏమంత పెద్ద పోలికైతే లేదు, సారూప్యత కూడా ఏం లేదు నిజానికి. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి హిట్లర్ అనే పదం వాడారు అన్నదే ఇక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. Hydra, the word is Hitler's favorite word. Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే హిట్లర్ స్ఫూర్తి అన్న పదం వాడారో ఎంబటే ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వం మీద, రేవంత్ వైఖరి మీద టన్నుల కొద్ది బురద జల్లేస్తోంది. Statement of Mr. Revanth Reddy that is inspired by Hydra because Hydra's name, because it was introduced by Hitler, it is inspired by Hitler, and Hydra is an organization which used to assassinate the people. So therefore the Congress party has got the mentality of Hitler, and जो हिटलर की चाल चलेगा वो हिटलर की मौत मरेगा. సహజంగానే ప్రతిపక్షాలు ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ప్రభుత్వాన్ని ఎక్కడ ఇరుకుని పెడదామని ఆలోచిస్తుంటాయి. అందులో తప్పేం లేదు, ఎందుకంటే ఇదన్నీ రాజకీయాలే కాబట్టి ఇవన్నీ. ఇక్కడ ఏమవుతోందంటే ఆ హిట్లర్ అనే పదాన్ని రేవంత్ రెడ్డి వాడడాన్ని ప్రభుత్వం సమర్థించుకోలేక నానా అవస్థలు పడుతోంది. మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఏదన్నా ఒక పని అనుకుంటే, గట్టిగా చేయాలనే సంకల్పం తీసుకుంటే దాన్ని హిట్లర్ సంకల్పం అంటారట. మరి ఆ విషయం శ్రీధర్ బాబుకి ఎవరు చెప్పారో తెలియదు. ఎవరైనా సరే ఏదైనా గట్టిగా అనుకుని పని సాధించాలి అనుకుంటే దృఢచిత్తమనో, ఉక్కు సంకల్పమనో, లేకపోతే ఉడుంపట్టనో ఇలాంటి పదాలు వాడతారు. హిట్లర్ స్ఫూర్తి, హిట్లర్ సంకల్పం అని ఎప్పుడు ఎక్కడ వినలేదు ఎవరు. మరి శ్రీధర్ బాబుకు ఎలా విన్నారో అర్థం కావటం లేదు. దాన్ని ఎలా ఉపయోగించారో కూడా ఇప్పుడు తెలియటం లేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రకటనను సమర్థించడానికి శ్రీధర్ బాబు రంగంలో దిగారో అప్పటి నుంచి ఆయన నవ్వులు పాలవుతున్నారు. ఏది ఏమైనా కానీ మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హిట్లర్ దుమారం అనేది మొదలైంది. మరి ఇది ఎక్కడ దాకా పోతుంది, ఎప్పుడు ఆగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.